దురాత్మ ఈ ప్రతి పూట మిమ్మల్ని దాడి చేస్తూనే ఉన్నాడు. పగటి వేళ ఎగురు బాణమునకైనను, చేతబడి బాణాలు ఎప్పుడు ఎగురుతాయండి? పగటి వేళ బాణాలు ఎగురుతాయి. పగటి వేళ మీరు లేచిన వెంటనే దురాత్మలు ఏదో ఒక బాణాలు విసురుతాయి. ఆ రోజు నీకు ఏదో ఒకటి అవ్వాలని బాణాన్ని విసురుతాయి. ఒక యాక్సిడెంట్ బాణం విసురుతుంది, ఒక జ్వరం అనే బాణం విసురుతుంది. ఆ నైట్ వరకు బాగానే ఉంటారు. తెల్లారి లెగిసేసరికి ఏదో ఒక నొప్పి, ఏదో ఒక జ్వరము, ఏదో ఒక యాక్సిడెంట్. ఆ రోజంతా చికాకుగా ఉంటుంది. మీరు గమనించండి, యూ అబ్జర్వ్. మీరు పడుకునేటప్పుడు మీకు ఆలోచనల ద్వారా ఫస్ట్ భయం వస్తుంది. ఆలోచనలు మీరు ఒకవేళ జయించగలిగితే పొద్దున్నే లెగంగానే ఏదో ఒకటి చికాకు అనిపిస్తుంది. ఇది ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, ఊరికే కోపం వస్తుంది. ఏం కాలేదు అయినా కూడా హెడేక్ వస్తుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ దట్స్ వై ద బైబిల్ సేస్ ప్రే వితౌట్ సీజింగ్. ఎడతెగక ప్రార్థించండి అని. ఎందుకు దేవునికి ప్రార్థించండి అని చెప్పబడలేదు, ఎడతెగక ప్రార్థించండి అంటే ఏంటి? నీకు వ్యతిరేకంగా భయం వస్తుంది, నీకు వ్యతిరేకంగా బాణాలు వస్తున్నాయి, నీకు వ్యతిరేకంగా అనారోగ్యాలు వస్తున్నాయి, నీకు వ్యతిరేకంగా తెగుళ్ళు ఏవేవో వస్తున్నాయి. కాబట్టి వాటిని ఎదిరించడానికి ఏం చేయాలంట? మనం ప్రార్థన చేయాలి. అయితే చాలామంది మనుషులు ఒక్కొక్క రకంగా ప్రార్థన చేస్తారు. ఓకే, నేను ముందే చెప్తున్నాను, నేను ఏ ప్రార్థనని నేను విమర్శించడం లేదు. ఐఎమ్ జస్ట్ సెయింగ్ ఒక్కొక్క మనుషులు ఒక్కొక్క విధంగా ప్రార్థిస్తారు. ఒకళ్ళేమో కొంచెం అధికారంతో ప్రార్థిస్తారు, ప్రభా నువ్వు, ఇంకొకలేమో ప్రభా ఈ దురాత్మని నువ్వే తీసేయండి అని ప్రార్థిస్తారు. అవునా కదా? కొంతమంది ఇలా ప్రార్థిస్తారు, ప్రభా నాకు ఈ సమస్యలు ఉన్నాయి, సమస్యల్ని తీసేయండి అని ప్రార్థిస్తారు. ఇంకా కొంతమంది అయితే యేసుక్రీస్తు నామములో నాకు ఇవ్వబడిన అధికారం చేత నేను దీన్ని రిజెక్ట్ చేస్తున్నాను, దీన్ని నేను రెసిస్ట్ చేస్తున్నాను, యేసు నామములో నేను దీన్ని బంధిస్తున్నానని ప్రార్థన చేస్తారు. అయితే మీరు ప్రార్థించిన ఆ బాణము, మీరు ప్రార్థించిన ఆ భయం మీ దగ్గరికి ఎందుకు వస్తుంది? మీరు చాలాసార్లు ప్రార్థించే ఉంటారు, ప్రభా ఈ చేతబడి నన్ను దాడి చేస్తుంది, ప్రభా ఈ అనారోగ్యం నన్ను దాడి చేస్తుంది, లేదంటే ఈ జ్వరంతో నేను బాధపడుతున్నాను, ప్రభా నన్ను స్వస్థపరచండి అని మీరు చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ వెంటనే మీరు ఫలితాన్ని చూడలేకపోతారు. చూసారా? ఎప్పుడైనా వెంటనే ఫలితాన్ని చూసారా? ఇప్పుడు మీకు జ్వరం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, let's say you have fever and now you'll pray, ప్రభా నాకు ఈ జ్వరం ఉంది, నన్ను ఈ జ్వరం నుండి నన్ను విడిపించండి అని మనం చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాం. వెంటనే వెళ్ళిపోతుందా అండి? వెళ్ళిపోదు. ఎందుకు? అక్కడ మనం మనసు పెట్టట్లేదు. ఏదో జ్వరం ఉంది, ఏదో ప్రార్థించాలి, ప్రార్థిస్తే దేవుడు తీసేస్తాడనే ఆ మైండ్ సెట్తో ఉన్నామే. కానీ దేవుడు నీకు ఇచ్చిన చిత్తాన్ని నువ్వు వాడి, నేను నా విశ్వాసాన్ని మొత్తం గ్యాదర్ చేసుకొని యేసుక్రీస్తు నామంలో ప్రతి జ్వరాన్ని నేను గద్దిస్తున్నాను అని ఏం చేయాలంట? గద్దించాలి. దేవుడు ఒకటి చెప్పాడు, సబ్మిట్ టు గాడ్ అండ్ రెసిస్ట్ ద డెవిల్. దేవునికి లోబడి అపవాదికి ఎదిరించుడు. అంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? నువ్వు దేవునికి లోబడాలి, దాంతో పాటు నీ చిత్తాన్ని కూడా నువ్వు దేవుని చిత్తంలో ఉంచాలి. ఇప్పుడు నీకు జ్వరం ఉంది, ఆ జ్వరం నుండి నువ్వు స్వస్థపరచబడడం దేవుని చిత్తమే. కానీ దేవుని చిత్తాన్ని పక్కన పెడితే నీకంటూ ఒక చిత్తం ఉంటుంది. అవునా కదా? దేవుడు గొంతు దగ్గర కత్తి పెట్టి నువ్వు నన్ను నమ్ముతావా లేదా అని అన్నాడా? నేను అన్నాడా? నేను గొంతు దగ్గర ఇలా కత్తి పెట్టి నువ్వు నమ్ముతావా చంపేస్తానా అని అన్నాడా? అనలేదు. ఆయన మనకి స్వేచ్ఛని ఇచ్చాడు. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. దేవుడు బలవంతం చేశాడా అండి మిమ్మల్ని? ఎవరైనా బలవంతంగా నమ్ముకున్నారా దేవుణ్ణి? దేవుడు నన్ను బెదిరించాడు అందుకే నేను నమ్ముకున్నాను అని ఎవరైనా ఉన్నారా? లేరు. మీ స్వంతంగా మీరే దేవుని నమ్ముకున్నారు. అంటే దేవుడు మీకు ఒక స్వేచ్ఛ భావాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. హీ గేవ్ యూ ఫ్రీ విల్. ఇప్పుడు మనం ఏంటంటే మన ఫ్రీ విల్ని పట్టించుకోకుండా దేవుని చిత్తాన్ని మనం చూస్తున్నాం. దేవా నీ యొక్క చిత్తాన్ని నేను నా జీవితంలో జరిగించు, ప్రభా నీ చిత్తం అయితే ఈ జ్వరం నుండి నన్ను స్వస్థపరచు, ప్రభా నీ చిత్తం అయితే ఈ వివాహం నాకు జరగాలి, నీ చిత్తం అయితే నాకు ఉద్యోగం రావాలని మనం ప్రార్థిస్తుంటాం. అవునా కదా? దేవుని చిత్తం అయితే నాకు వివాహం జరగాలి, దేవుని చిత్తం అయితే నేను ఉద్యోగం సంపాదించుకోవాలి, దేవుని చిత్తం అయితే నేను మంచి ర్యాంక్ కొట్టాలి, దేవుని చిత్తం అయితే పోతూ ఉంటాం. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్తం ఆటోమేటిక్గా జరుగుతుందా? నో, ఇట్ డజంట్. దేవుని చిత్తం ఆటోమేటిక్గా జరగదు. నీ చిత్తం ఉంటుంది. నువ్వేమో వ్యాపారం చేయాలని నీకు ఉంటుంది, దేవుడేమో లేదు నువ్వు ఉద్యోగం చేయాలని ఆయన చిత్తంలో ఉంటుంది. నువ్వేంటంటే నీ చిత్తాన్ని ఆయన చిత్తంలో పెట్టకుండా ఫస్ట్ నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోతావు, ఎలా అయినా ఈ బిజినెస్ చేయాలని ఫిక్స్ అయిపోతావు. ఏదో చిన్న డౌట్
వచ్చి ప్రభా నీ చిత్తం అయితే జరిగించు, నీ చిత్తం అయితే నేను ఈ ఉద్యోగం చేయాలి, నీ చిత్తం అయితే నేను ఈ ఉద్యోగంలో మంచి డబ్బు సంపాదించాలని అంటాం. కానీ మన చిత్తాన్ని ఎప్పుడైనా దేవుని చిత్తంతో మనం అలైన్ చేసామా?